దృష్టి సరిగ్గా లేని వారి కోసం, విని నేర్చుకుందాం అనుకునే వారి కోసం, ఎటువంటి స్వార్థ ప్రయోజనం ఆశించకుండా, లాభాపేక్ష లేకుండా కేవలం పిల్లలు జ్ఞానాన్ని సముపార్జించాలి అనే సదుద్దేశంతో పప్పు వెంకట భోగారావు చదివి వినిపిస్తున్న పాఠ్య పుస్తకాలు. బాగా చదువుకుని వృద్ధిలోకి రండి. సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు. 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం తెలుగు వాచకం ప్రథమ భాష వెలుగుదివ్వెలు 2. 9వ పాఠం మాణిక్యవీణ. రచన శ్రీ విద్వాన్ విశ్వం. చదవండి, ఆలోచించి చెప్పండి. సౌందర్యం ఆరాధించేవాడా, కవితలో, శిల్పంలో, పురుగులో, పుష్పంలో, మెరుపులో, మేఘంలో సౌందర్యం ఆరాధించేవాడా, జీవించేవాడా, సుఖించేవాడా, దుఃఖించేవాడా, విహ్వలుడా, వీరుడా, ప్రేమించేవాడా, వియోగి, యోగి, భోగి, త్యాగి, ఆలోచనలు పోయేవాడా, అనునిత్యం అన్వేషించేవాడా, చెట్టు, చెరువు, గట్టు, పుట్ట, ఆకాశంలో, సంద్రంలో అన్వేషించేవాడా. శ్రీశ్రీ. ప్రశ్నలు. ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది? కవితలో పేర్కొన్న మానవుని ప్రత్యేక లక్షణాలేవి? మానవుణ్ణి ఎన్ని కోణాల్లో ఈ కవితలో దర్శించవచ్చు? మానవునికి వివిధ లక్షణాలు ఎలా సంక్రమించి ఉండవచ్చు? మీ దృష్టిలో మానవులు ఎలాంటివాడు? పాఠ్యాంశ ఉద్దేశం. ఆంధ్రప్రభ వారపత్రికలో విద్వాన్ విశ్వం మాణిక్యవీణ శీర్షికన వ్యాసాలు, కవితలు రచించారు. మాణిక్యవీణలో వీరు స్వీకరించని అంశం లేదని చెప్పవచ్చు. మానవ జీవన ప్రస్థానంతో కళ, కవిత్వం పెనవేసుకున్నాయని, మనిషి నిరంతర జ్ఞానాన్వేషి అని ఈ కవిత తెలుపుతుంది. మాణిక్యవీణను మీటి మానవీయ రాగాల్ని పలికించిన ఈ కవిత చారిత్రక ఘట్టాలని తరచి చూపి మనిషి శాశ్వతత్వాన్ని తెలుపుతుంది. సాంకేతిక రంగంలోని అభివృద్ధిని మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళలను, సాహిత్యాన్ని ఉపేక్షిస్తుంది నేటి తరం. మానవ జీవితంతో ముడివేసుకున్న కళలు, సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడని తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం వచన కవిత అనే సాహిత్య ప్రక్రియ. పద్య గేయాల్లో ఉండే ఛందస్సుతో సంబంధం లేకుండా వ్యావహారిక భాషలో రాసే కవితను వచన కవిత అంటున్నాం. చిన్న చిన్న పదాలు, వాక్యాలతో ధ్వనిగర్భితంగా ఉండే కవిత వచన కవిత. ఈ పాఠం విద్వాన్ విశ్వం రచనా సంపుటిలోనిది. విద్యార్థులకు సూచనలు. పాఠం చదవండి, అర్థం కాని పదాలు గుర్తించండి, వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న పదవిజ్ఞానం పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకోండి, అడిగి తెలుసుకోండి. పాఠం చిత్రం చూడండి, దీని ఆధారంగా కవిత సారాంశాన్ని ఊహించండి. కవి పరిచయం. శ్రీ విద్వాన్ విశ్వం. ఇంత మంచి పెన్నతల్లి ఎందుకిట్లు మారెనో, ఇంతమంది కన్నతల్లి ఎందుకెండిపోయెనో అని ఆవేదనతో పెన్నేటి పాటను సృజించిన మానవీయ కవి విద్వాన్ విశ్వం. సాహితీవేత్తగా, రాజకీయ నాయకునిగా, పత్రికా సంపాదకునిగా బహుముఖ దర్శనమిచ్చిన విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో లక్ష్మమ్మ, రామయ్య దంపతులకు జన్మించిన విశ్వం సంస్కృత, ఆంధ్ర భాషల్లో పండితుడు. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూనే సంస్కృత భాషలోని పలు గ్రంథాల్ని తెలుగులోకి అనువదించారు. పత్రికా సంపాదకునిగా అవి ఇవి, తెలుపు నలుపు, మాణిక్యవీణ వంటి శీర్షికలను భాష, సాహిత్యం, సమాజం, నైతిక విలువలు తదితర అంశాలపై సంపాదకీయాలు, ప్రేమించాను అనే నవల, ఒకనాడు, పెన్నేటిపాట అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కలం నుంచి జాలువారిన రచనలు. తన సాహిత్య సేవకు కళాప్రపూర్ణ బిరుదు, డీలిట్ పట్టాలను అందుకున్నాడు. ప్రవేశిక. ఆధునిక యుగంలో వచన కవిత ఒక ముఖ్యమైన సాహిత్య ప్రక్రియ. ఇది ఛందోబద్ధత లేని కవితా ప్రక్రియ. సరళమైన పదాలతో
సహజమైన వాడుక భాషలో సూటిగా భావాన్ని వ్యక్తం చేసే వచన కవిత ద్వారా ఎందరో కవులు లోతైన భావాలను తేలికగా అందించారు. మానవ పరిణామంలోని సౌందర్యాన్ని, కృషిని, సాధన సంపత్తిని, తాత్వికతను విద్వాన్ విశ్వం ఎంత హృదయంగా చెప్పారో చూద్దామా? మంత్రాలతో చింతకాయలు రాలనప్పుడు పద్య సంత్రాసంతో చింతలు పారిపోతాయా? యంత్రాలతో జబ్బులు నయం కానప్పుడు తంత్రాలతో సమాజ రుగ్మతలు దారికి వస్తాయా? అంటే అనవచ్చు, అవునని కొందరితో అనిపించనూ వచ్చు. పొట్టలోని పట్టుకురుపుతో సంఘం కట్టెదుట కళవళ పడిపోతూ ఉంటే నిట్ట నిలువున రోదసిలోనికి కట్టలు కట్టుకుని దూసుకుపోయి కట్టుకుని పోయేదేమిటని అంటే అననూ వచ్చు, అవునని కొందరితో అనిపించనూ వచ్చు. ఆలోచించండి, చెప్పండి. ఈ కవితలో ప్రాస పదాలు ఏమున్నాయి? అంటే అనవచ్చు, అవునని కొందరితో అనిపించనూ వచ్చు అనే వాక్యాల ద్వారా మీరేమి గ్రహించారు? సమాజ రుగ్మతలు అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు చెప్పండి. పొట్టలోని పుట్టకురుపుతో సంఘం కట్టెదుట కళవళ పడిపోవడం అంటే ఏమిటి? 2. మనిషి కనువిచ్చినప్పుడే వాని అందచందాలు చవిగొన్నాడు. ఆనాడే ప్రకృతిని అధీనం చేసుకోవటానికి, అందలి రంగులను రవళిని అనుకరించటానికి కూడా ఆయత్తమైనాడు. గుహలలో నివసించేవాడే గోడలపై గుర్రాలు, జింకలు గీసుకున్నాడు. కాడు వీడనప్పుడే మోడులు చివరించేలా పాడడం ఆరంభించినాడు. గులకరాల ములుకు మీదే గొబ్బున కాలికి గజ్జెగట్టినాడు. దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకరించుటే కాదు, మొక్కలు నిక్కి చూచేలా చక్కని నొక్కులతో చిక్కని పదాలు పాడుకొన్నాడు. చక్రం కనుక్కున్న రోజెంత చరిత్రలో ప్రముఖ దినమో, చెరచెర 4 గీతలతో ఓ ఆకారం విరచించిన రోజు అంతే ప్రముఖం. నిప్పును కనుక్కొన్న నాడెంత శుభదినమో, తప్పటడుగులు మాని తాండవం చేసిన నాడు అంతే శుభదినం. ఆలోచించండి, చెప్పండి. ప్రకృతికి మనిషికి ఉండే సంబంధం ఏమిటి? ఈ కవితలో పద సౌందర్యంతో వినసొంపుగా ఉన్న పదాలు ఏవి? చక్రం కనుగొనడం, నిప్పును కనుగొనడం చరిత్రలో అతి ముఖ్యమైనవని ఎందుకంటారు? తప్పటడుగులు మాని తాండవం చేసిన నాడు శుభదినం అంటే ఏమిటి? 3. కిలకిలలు మాని కలభాషలు నేర్చుకున్న రోజు, అలతి మాటలతో పదాలు అల్లుకున్న రోజు, కలమధాన్యం పండించుకున్న రోజు, కళలను పండించుకున్న రోజు అన్నీ గొప్ప రోజులే. మానవ చరిత్రలో అన్నీ అసాధారణ పర్వదినాలే. అలా అలా కలగలిపి పెనవేసుకుని కళలు, కవితలు, విజ్ఞానం, ప్రజ్ఞానం తళతళలతో నన్ను నడిపింపగా, మిన్నులు పడ్డ చోటు నుండి తిన్నగా ఎదిగి మిన్నందుకుంటున్న చిన్నవాడు మానవుడు, చిరంజీవి మానవుడు, చిరంతనుడు మానవుడు, అనాదిగా నడుస్తున్న ఈ మహాప్రస్థానంలో అతగానిని వదలని జతలు కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం. వానితో నడిచేవి, వానిని నడిపించేవి అవే. అవే కళ, కవిత, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం. ఆలోచించండి, చెప్పండి. కవి వేటిని గొప్ప రోజులన్నాడు? ఎందుకు? మీ దృష్టిలో ఏవి గొప్ప రోజులు? ఎందుకు? కళలు, కవితలు పెనవేసుకోవడం అనే వాక్యాన్ని సమర్థిస్తూ మాట్లాడండి. మిన్నలందుకుంటున్న చిన్నవాడు అని ఎందుకన్నాడు కవి? కళ, కవితాజ్ఞానం, విజ్ఞానం అంటే ఏమిటి? సారాంశం: మంత్రాలతో చింతకాయలు రాలనట్టే పద్యం ధాటికి చింతలు దూరం కావు. యంత్రాలతో జబ్బులు నయం కానట్టే మాయమాటలతో సామాజిక సమస్యలు తొలగిపోవు. ఈ మాటను కొందరు ఆమోదిస్తారు, కొందరు ఆమోదించినట్టు నటిస్తారు. వాస్తవమైన కార్యాచరణ, నిబద్ధత, అంకిత భావంతోనే సామాజిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఒకవైపు కడుపులోని భయంకరమైన వ్యాధి వ్రణంలా సామాజిక అసమానతలనే రోగాలు కళ్ల ముందు కనిపిస్తూ కలవరపెడుతున్నాయి. మరోవైపు అంతరిక్ష ప్రయాణాల్లో అభివృద్ధిని సాధించడం వల్ల ఒరిగిందేమని కొందరనవచ్చు, ఇంకొందరితో ఒప్పించనూవచ్చు. శాస్త్ర సాంకేతిక ప్రగతితో సమానంగా సామాజిక జీవనశైలి ఎదగడం లేదని, సగటు జీవి జీవనం ఇంకా పాతాళంలోనే ఉందని కవి భావన. మనిషి కళ్ళు తెరవగానే తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసి పరవశించాడు.
అప్పటి నుండి ప్రకృతిని తన కనుసనల్లో ఉంచే ప్రయత్నం చేశాడు. ప్రకృతిలోని అన్ని రంగుల్ని, రకరకాల ధ్వనుల్ని అనుకరించే ప్రయత్నం చేశాడు. పూర్తిగా ప్రకృతితో తాదాత్మ్యం చెందాడు. గుహల్లో జీవించిన ఆదిమానవుడే గుర్రాల్ని, జింకల్ని గీస్తూ చిత్రలేఖన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఆటవిక జీవన దశలోనే తన గాన మాధుర్యంతో ఎండిన మోడుల్ని చిగురింపచేశాడు. పాటకు అనుగుణంగా కఠినమైన రాతి నేలపై కాలికి గజ్జెకట్టి చిందులేశాడు. స్వరాల సుకుమారపు నొక్కులతో హత్తుకునే పాటలు పాడాడు. మనిషి కళ్ళు తెరిచిన నాటి నుండి ప్రకృతిని ఆరాధించడం నేర్చుకున్నాడు. ప్రకృతిని చూసి తనను తాను మైమరిచి పాటలు పాడుతూ, నర్తిస్తూ ఆనంద డోలికల్లో తేలిపోయాడు. కళలను జీవితంలో అంతర్భాగం చేసుకున్నాడు. ప్రాక్తన మానవుడు ప్రకృతి ఒడిని పాఠశాలగా చేసుకుని కళాభిరుచిని పెంపొందించుకున్నాడు. చక్రాన్ని కనుక్కున్న రోజు చరిత్రలో ఎంత ప్రముఖమైనదో, చకచక 4 గీతలతో లిపిని కనుక్కున్న రోజు అంతకంటే విశేషమైనది. చక్రం మానవ చలనానికి దోహదపడితే, లిపి భావ సంచలనానికి వేదికై సృజనాత్మక ప్రపంచంలోకి దారి చూపింది. నిప్పును కనుక్కున్న రోజు ఎంత గొప్పదో, తప్పటడుగుల చిందుల నుంచి ఉన్నత నృత్యాలు చేసిన రోజు అంతే గొప్పది. రాతియుగపు చీకటిని చీల్చుకుంటూ నవీన విజ్ఞానపు వెలుతురులోకి ప్రవేశించిన గొప్ప రోజులుగా వాటిని కవి భావించాడు. అరుపుల నుంచి అర్థవంతమైన మాటలు నేర్చిన రోజు, ఆ మాటలతో జానపదాలు అల్లిన రోజు, సారవంతమైన భూమి నుంచి భుక్తిని పండించుకున్న రోజు, మానసికోల్లాసం కలిగించే కళావిష్కరణ జరిగిన రోజు, అలా ఒకటేమిటి, అన్నీ గొప్ప రోజులే. మానవ జీవన పరిణామ క్రమంలో నిలిచిన అసాధారణ సంఘటనలు జరిగిన ప్రతిదినము శుభదినమే. ఇలా కవితలు, కళలు, విజ్ఞానం, ప్రజ్ఞానం కలగలిసిపోయి మానవ జీవితంలో పెనవేసుకున్నాయి. ఆదిమ దశ నుండి ఆధునిక దశ వరకు మనిషి చేసిన ప్రయాణంలో ప్రతి అంశము ఎంత అపురూపమైనదో గదా అని కవి ఆశ్చర్యపడ్డాడు. బతుకుతో ముడివేసుకున్న సకల కళల, శాస్త్రాల గొప్పదనాన్ని స్మరించుకున్నాడు. కళలు, విజ్ఞాన కాంతులతో జీవన ప్రయాణంలో నేల నుంచి నింగికెగిరిన చిన్న మానవుడే శాశ్వతుడయ్యాడు. అనంతమైన కాలం దారిలో అలుపెరుగుకు సాగుతున్న జీవన ప్రస్థానంలో మానవుణ్ణి వదలనివి కళలు, కవితలు, జ్ఞాన విజ్ఞానాలు. తన జీవనయానంలో ఎదురయ్యే ఆటంకాలను, యాంత్రికతను దూరం చేయటానికి కళల్ని, కవితల్ని ఆలంబనగా చేసుకున్నాడు. విజ్ఞాన మార్గంలో ప్రయాణించాడు, వీటితో నడిపించాడు కూడా. మనిషి కాలగర్భంలో కలిసిన అతని మేధలోంచి ఆవిష్కృతమైన కళ, కవిత్వం, విజ్ఞానం సకల మానవాళికి దిశానిర్దేశం చేస్తాయి, మానవుణ్ణి శాశ్వతుణ్ణి చేస్తున్నాయి. ఇవి చేయండి. అవగాహన, ప్రతిస్పందన. మాణిక్యవీణ శీర్షికన ఉన్న కవిత విన్న తర్వాత మీకు ఎలాంటి అనుభూతి కలిగిందో చెప్పండి. మాణిక్యవీణ వచన కవితను భావయుక్తంగా చదవండి. దీని భావాన్ని సొంత మాటల్లో చెప్పండి. పొట్లపల్లి రామారావు రాసిన కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులివ్వండి. ఎన్ని దినములు నీవు ఇలా గడిపినని ఏమి, ఎన్ని జన్మాలెంక ఎదిరి చూచిన ఏమి, ఎన్నాళ్లకైన నీ ఔన్నత్యమును నీవే సాధించవలనోయి, శోధించవలనోయి, నీలోన వెలుగొందు నీ స్వశక్తిని మరచి పరుల పంచన చూడ ఫలమేమి కలదోయి. పై కవితకు పేరు పెట్టండి. ఔన్నత్యం పొందడానికి కవి ఏం చేయాలని చెప్తున్నాడు? స్వశక్తికి, ఇతరులపై ఆధారపడడానికి గల తేడా ఏమిటి? పరుల పంచ అనే పదంతో సొంత వాక్యాన్ని రాయండి. ఈ పాఠంలోని అంత్యప్రాసలున్న పదాలు వెతకండి. అలాంటివే మరికొన్ని పదాలను రాయండి. కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి. మంత్రాలతో చింతకాయలు అని కవి వేటితో పోల్చాడు? కవి వేటిని శుభదినాలని వర్ణించాడు? మానవుణ్ణి శాశ్వతంగా నిలిపేవి ఏవి? విద్వాన్ విశ్వం గురించి, ఆయన కవితా శైలిని గురించి 5 వాక్యాలు రాయండి. వ్యక్తీకరణ, సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో జవాబులు రాయండి. చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన అంశాలేవి? ఇవి దేనికి ప్రతీకగా భావిస్తున్నావు? మిన్నులు పడ్డ చోటి నుంచి తిన్నగా ఎదిగి మిన్నందుకుంటున్న చిన్నవాడు మానవుడు అని కవి వర్ణించాడు. ఈ వాక్యాల మీద నీ అభిప్రాయం ఏమిటి? మానవ చరిత్రలో అన్నీ అసాధారణ పర్వదినాలే అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది?
కింది ప్రశ్నలకు పదేసి వాక్యాల్లో జవాబులు రాయండి. మానవ ప్రస్థానంలో కళ, కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి వర్ణించాడు కదా, దీనిని ఎలా సమర్థిస్తావు? మాణిక్య వీణ కవితా సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. క్రింది అంశాల గురించి సృజనాత్మకంగా లేదా ప్రశంసిస్తూ రాయండి. నీ చుట్టూ ఉన్న పరిసరాల్లో మానవ జీవితంలో కలిగిన మార్పులను, అభివృద్ధిని వర్ణిస్తూ 10 పంక్తులకు తక్కువ కాకుండా ఒక కవిత రాయండి. విద్వాన్ విశ్వం కవిత్వాన్ని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ రాయండి. భాషాంశాలు. పదజాలం. కింది వాక్యాలు చదివి గీత గీసిన పదాలకు అర్థం రాయండి. పదాలతో సొంత వాక్యాలు రాయండి. రోదసిలోకి దూసుకెళ్లిన మరో ఉపగ్రహం. దూసుకెళ్లిన. విద్యార్థులంతా పరీక్షలకు సమాయత్తమవుతున్నారు. ఆయత్తమవుతున్నారు కింద గీత. రుగ్ణత ఉన్న ఈ సమాజానికి మానవీయ విలువలతో ఉన్న చికిత్స అవసరం. రుగ్ణత కింద గీత. కళవళ పడటమెందుకు, నెమ్మదిగా జవాబు చెప్పు. పాఠం ఆధారంగా కింది వాక్యాలకు సమానమైన పదాల్ని వెతికి రాయండి. ఒకరిని చూసి మరొకరు చేయడం, పని చేయటానికి సిద్ధమవడం, అద్భుతంగా నాట్యమాడడం, పనిని మొదలుపెట్టడం. కింది జాతీయాలను ఏ ఏ సందర్భాల్లో ప్రయోగిస్తారో తెలిపి సొంత వాక్యాల్లో ఉపయోగించండి. మంత్రాలకు చింతకాయలు రాలడం, మిన్నందుకోవడం, గజ్జె కట్టడం. క్రింది పదాలకు అదే అర్థం వచ్చే మరి 2 పదాలను రాయండి. మిన్ను. ఉదాహరణకి మిన్ను ఆకాశం, నింగి. తాండవం, రుగ్మత, జ్ఞానం. కింది వాక్యాల్లోని వికృతి పదాలను గుర్తించి పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు చేర్చి తిరిగి వాక్యాలు రాయండి. అమ్మ భాషలోనే నేను మాట్లాడతాను. మన కవులు రాసిన కైతలు, భారతి మెడలో అలంకరించిన హారాలు. విన్నాణము పెంచుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది. సింహాలు గొబల్లో నిద్రిస్తున్నాయి. వ్యాకరణాంశాలు. కింది పదాల్లో నుగాగమ సంధి పదాలను గుర్తించి విడదీసి సూత్రం రాయండి. నిట్ట నిలువు, తెల్లందనము, పోయేదేమి, తళుంకు గజ్జలు, మహోపకారం, సరసపు ధనము. సరసపు ధనము. కింది వాటిని జతపరచండి. సమాసపదం, విగ్రహవాక్యం, సమాసం. ప్రముఖ దినం, మానవుల యొక్క చరిత్ర. నన్ తత్పురుష సమాసం. 4 గీతలు. సాధారణం కానిది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సాధారణం. 4 సంఖ్య గల గీతలు. షష్ఠీ తత్పురుష సమాసం. మానవ చరిత్ర, ప్రముఖమైన దినం, ద్విగు సమాసం. కింది వాక్యాలను పరిశీలించండి. మిమ్ము మాధవుడు రక్షించుగాక. అర్థం: 1. మిమ్ము మాధవుడు అంటే విష్ణుమూర్తి రక్షించుగాక. 2. మిమ్ము ఉమాధవుడు అంటే శివుడు రక్షించుగాక. పై అర్థాలను గమనించారు కదా. ఒకే శబ్దం 2 వేర్వేరు అర్థాలను అందిస్తుంది. అంటే విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇలా ఉంటే వాటిని శ్లేషాలంకారం అని అంటారు. లక్షణం: నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష. కింది లక్ష్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి. రాజు కువలయానందకరుడు. నీవేల వచ్చెదవు. భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని. దిన వార పత్రికల ఆధారంగా మీకు నచ్చిన 2 వచన కవితలను సేకరించి అంశాల ఆధారంగా కింది పట్టికను పూరించండి. క్రమసంఖ్య, కవితా శీర్షిక, పత్రిక తేదీ, కవితలో మీరు గుర్తించిన ప్రత్యేక అంశాలు, కవితలో మీకు బాగా నచ్చిన పంక్తులు. సూక్తి: విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతః సుఖం. హితోపదేశం: విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల దానం, దానం వల్ల సౌఖ్యం లభిస్తాయి. ఇక్కడితో ఈ పాఠం సమాప్తం.